హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తెలియని టాప్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఎప్పుడైనా కొత్త మెమరీ కార్డ్ కొనేటప్పుడు జీబీలను చూసి కొంటున్నారా? కానీ వీడియో తీస్తే ల్యాగ్ అవటం, వీడియో ఆగిపోవడం, 4K వీడియో రికార్డ్ కాకపోవడం ఇటువంటివి జరిగాయా? దానికి కారణం స్టోరేజ్ కాదు, ఈ చిన్న సింబల్స్. ఈ వీడియోని పూర్తిగా చూశారంటే మీకు ఈ మెమరీ కార్డ్స్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అసలు మెమరీ కార్డ్ అంటే ఏంటో చూడండి. మెమరీ కార్డ్ అంటే మన ఫోన్ లేదా కెమెరాలో ఫోటోలు, వీడియోలు, డేటా స్టోర్ చేయడానికి వాడే చిన్న స్టోరేజ్ డివైస్. కానీ అన్ని మెమరీ కార్డులు ఒకేలా ఉండవు కదా. వాటి టైప్, స్పీడ్ అండ్ కెపాసిటీ అనేవి చాలా ముఖ్యం. ఎస్డి, ఎస్డిహెచ్సి అలానే ఎస్డిఎక్సి ఇలా అయితే ఉంటాయి. అసలు ఇలా తేడాగా ఎందుకు ఉంటాయో చూడండి. ఎస్డి కార్డ్ అంటే సింపుల్ ఎస్డి. ఇది చాలా పాత టెక్నాలజీ, మీరైతే చూసే ఉండాలి. మ్యాక్సిమం కెపాసిటీ 2GB వరకు మాత్రమే. ఇప్పటి ఫోన్లో దాదాపు యూజ్ చేయరు, పాత కెమెరాల్లో అయితే ఉంటుంది. అలానే ఎస్డిహెచ్సి అంటే సెక్యూర్ డిజిటల్ హై కెపాసిటీ. ఇది ఎస్డి తర్వాత వచ్చిన అప్డేట్. దీని యొక్క కెపాసిటీ 4GB నుంచి 32GB వరకు అయితే ఉంటుంది. ఇందులో నార్మల్ ఫొటోస్ అండ్ ఫుల్ హెచ్డి వీడియోలకు అయితే సరిపోతుంది. చాలా డివైజెస్ దీన్ని అయితే సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు లాస్ట్గా ఎస్డిహెచ్సి గురించి చూడండి. దీని యొక్క ఫుల్ ఫామ్ సెక్యూర్ డిజిటల్ ఎక్స్టెండెడ్ కెపాసిటీ. ఇది ఇప్పటి వరకు ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఎస్డి కార్డ్ టైప్. 64GB నుంచి 2TB వరకు 4K వీడియోలు డిఎస్ఎల్ఆర్, యాక్షన్ కెమెరాల్లో వాడతారు. కానీ ఇక్కడ ప్రతి మొబైల్ లేదా కెమెరా ఎస్డిహెచ్సిని సపోర్ట్ చేయకపోవచ్చు. కాబట్టి కొనేటప్పుడు డివైస్ సపోర్ట్ తప్పక చూడాలి. ఇప్పుడు ఈ స్పీడ్ సింబల్స్ గురించి చూడండి. ఇక్కడే అసలైన గేమ్ అయితే ఉంటుంది. చాలామంది అనుకుంటారు జీబీ ఎక్కువ అంటే స్పీడ్ ఎక్కువని. అది పూర్తిగా రాంగ్. ఈ స్పీడ్ క్లాస్లో సి సింబల్ అంటే ఇది మినిమం రైట్ స్పీడ్ని అయితే చెప్తుంది. వీటి యొక్క మీనింగ్ ఏంటో చూడండి. ఈ సింబల్స్ యొక్క మీనింగ్ ఏంటంటే C10 అంటే మినిమం 10 MB పర్ సెకండ్కి. 10 MB కంటే తక్కువ ఉంటే వీడియో ల్యాగ్ అవుతుంది. అలానే యూ సింబల్ ఉంటే యూహెచ్ఎస్ స్పీడ్ క్లాస్. వీటి యొక్క మీనింగ్ U1 అంటే మినిమం 10 MB పర్ సెకండ్. అలానే U3 అంటే 13 MB పర్ సెకండ్. 4K వీడియో కోసం U3 తప్పనిసరిగా ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ అయితే వాడతారు. వీటి యొక్క వీడియో స్పీడ్ క్లాస్ అనేది V సింబల్ అని అయితే వాటిపై ఉంటుంది. వీటి యొక్క అర్థం ఏంటంటే V10 అంటే 10 MB పర్ సెకండ్, V13 అంటే 13 MB పర్ సెకండ్, V16 అంటే 16 MB సెకండ్. అలానే లాస్ట్గా V19 అంటే 19 MB పర్ సెకండ్. ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ అయితే ఇవే వాడతారు. ఈ UHS-1 అలానే UHS-2 అంటే ఏంటి? ఇది కార్డ్ లోపల డేటా ప్రయాణించే రోడ్ లాంటిది. టైప్ మ్యాక్సిమం స్పీడ్ UHS-1 వచ్చేసి 104 MB పర్ సెకండ్. అలానే UHS-2 వచ్చేసి 311 MB పర్ సెకండ్. ఇప్పుడు UHS-1 కార్డ్ని UHS-1 స్లోట్లో పెడితే స్పీడ్ అయితే తగ్గిపోతుంది. కాబట్టి సరైన మెమరీ కార్డ్ని ఎలా ఎంచుకోవాలంటే మొబైల్ యూజర్స్ వచ్చేసి ఎస్డిహెచ్సి అండ్ ఎస్డిఎక్సి C10 లేదా U1 అయితే సరిపోతుంది. అలానే కెమెరా 4K కోసం ఎస్డిఎస్సి U3 లేదా V13 మినిమం. ప్రొఫెషనల్ వర్కర్స్ ఎస్డిహెచ్సి V16, V19. కాబట్టి ఫ్రెండ్స్, మెమరీ కార్డు కొనేటప్పుడు జీబీతో పాటు ఒక్కసారిగా సింబల్స్ కూడా తప్పకైతే చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మిలిటరీ ట్యాంక్ కింద టైర్లు కాకుండా ఎందుకు ఈ పెద్ద పెద్ద చైన్ లాంటి ట్రాక్స్ అనేవి ఉంటాయంటే దానికి ఒక్కటే కారణం కాదు, చాలా అయితే ఉన్నాయి. మొదటిది, ట్యాంక్ బరువు. ఒక మిలిటరీ ట్యాంక్ బరువు 40 నుంచి 70 టన్నుల వరకు అయితే ఉంటుందంట. ఇంత బరువు ఉన్న వాహనం మరి నార్మల్ టైర్లతో నడిస్తే మట్టిలో కూరుకుపోతుంది కదా. అందుకే ట్యాంక్ కింద ఈ క్యాటర్పిల్లర్ ట్రాక్స్ అనేవి వాడతారు. ఇవి ట్యాంక్ బరువును ఒక చోట కాకుండా పెద్ద ఏరియా మీద సమానంగా అయితే పంచుతుంది. రెండో కారణం, ఏ రోడ్డైనా నడవాలి.
యుద్ధం ఎక్కడైనా జరగచ్చు కదా. అడవుల్లో ఇసుక, బురద, రాళ్ళు, ఎలాంటి నేలైనా సరే ట్యాంక్ ఆగకుండా ముందుకైతే వెళ్ళాలి కదా. మూడోది బలమైన గ్రిప్. ఈ ట్యాగ్స్ నేలని గట్టిగా పట్టుకుంటాయి, అందుకే ట్యాంక్ స్లోప్ అనేది ఎక్కుతుంది, స్లిప్ అవ్వదు. ముఖ్యమైన విషయం ఏంటంటే గన్ ఫైర్ స్టెబిలిటీ. ట్యాంక్ అనేది గన్ కాల్చినప్పుడు భారీ షాక్ అయితే వస్తుంది. అప్పుడు ఈ ట్రాక్స్ లేకపోతే ట్యాంక్ అనేది వెనక్కి అయితే జారిపోతుంది. అందుకే మిలిటరీ ట్యాంకు కింద ఈ ట్రాక్స్ అనేవి ఉంటాయి, బరువుని భరించడానికి, ఏ నేలైనా నడవడానికి, యుద్ధంలో స్టేబుల్గా ఉండడానికి. స్మార్ట్ ఫోన్ కాల్లో కనిపించే ఈ సింబల్స్ యొక్క అర్థం ఏంటో చూడండి. ఇప్పుడు మనం రోజు ఫోన్తో కాల్స్ చేస్తుంటాం కదా, కానీ కాల్ చేస్తున్నప్పుడు పైన చూస్తే కొన్నిసార్లు హెచ్డి, వైఫై లేదా ఏమీ లేకుండా ఉంటుంది. అవి ఎందుకు అక్కడ ఉంటాయో మీకు తెలుసా? కాల్ దగ్గర హెచ్డి అని కనిపిస్తే దాన్ని ఓఎల్టీ కాల్ అంటారు. అర్థం ఏంటంటే మీ ఫోన్ 4G నెట్వర్క్ మీద కాల్ చేస్తున్నట్టు సౌండ్ చాలా క్లియర్గా, ఫాస్ట్గా ఉంటుంది. ఎదుటివారి వాయిస్ కూడా స్పష్టంగా వినిపిస్తుంది. అలానే ఏ సింబల్ లేకపోతే, అంటే హెచ్డి కానీ వైఫై కానీ కనిపించకపోతే అది నార్మల్ కాల్, అంటే పాత టైపు నెట్వర్క్ 2G, 3G. వాయిస్ కొంచెం స్లోగా లేదా క్లియర్గా కాకుండా ఉంటుంది, మధ్యలో డిస్టర్బెన్స్ అయితే రావచ్చు. అలానే కాల్ దగ్గర వైఫై సింబల్ కనిపిస్తే దీన్ని వైఫై కాల్